హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశుడు తర్మ. ఈరోజు మనం సొగశుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈరోజు పట్టు ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్ అండి. ఆల్ వెరైటీ. ఓకే, మనం ఫస్ట్ సారీ చూద్దామండి. ఇది కంచి పట్టు అండి. పింక్ అండ్ ఎల్లో కల్నేత కాంబినేషన్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటులో మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో ఒక లైన్, తర్వాత జిగ్జాగ్ లైన్ తో ఒక లైన్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి కడ్డీ టైప్ లో ఒక లైన్ తీసుకున్నారు. ఇదే 3 వేరియేషన్స్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో సారీ అంటే పళ్ళు మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా కంటిన్యూ అవుతుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చేసి మనకి బోర్డర్స్ లో చూపించారు. ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్, తర్వాత గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అంటే గోల్డ్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది, షిమ్మర్ లైన్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్, ఇదే డిజైన్ మనం ఇంతకు ముందు పళ్ళులో లైన్ లో చూసాం, సేమ్ లైన్ లో. కాకపోతే అక్కడ టోటల్ గా మనకి జరీతో వస్తుంది, ఇక్కడ మనకి జరీతో పాటు ఫ్లవర్ డిజైన్ జరీ వచ్చింది. తర్వాత ఈ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది మనకి 2 లైన్స్ అంటే 2 బోర్డర్స్ లాగా తీసుకున్నారు అనమాట. పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ చూసినట్లయితే మిడిల్ లో పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కల్నేత కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి టోటల్ గా పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్ తో ఫ్లవర్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి అవుట్ లైన్ లాగా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఎల్లో ఇష్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కువ జరీ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి, ఎందుకంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్కే వచ్చింది కాబట్టి. బోర్డర్స్ అలాగే పళ్ళు అనేది మనకి వేరే కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. టోటల్ కల్నేతలో వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే సారీలో ఉన్న బోర్డర్ ఏనా అండి? సేమ్ సారీలో ఉన్న బోర్డర్. ఓకే, ఇక్కడ బోర్డర్ చేంజ్ బోర్డర్ చేంజ్ అవుతుంది. సారీలో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, ఇక్కడ ఇది డిజైన్ మిస్ చేసి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి కంటిన్యూగా 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 7550 అండి. నెక్స్ట్ సారీ ఇది కూడా కంచి పట్టు అండి, లైట్ వెయిట్. ఓకే, సమంతకా పట్టు అంటారండి. ఇది డిజైనర్ సారీ. డిజైనర్ సారీ. మొత్తం మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుందండి, పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు వేరియేషన్, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ లాగా బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్, తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇదే మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా పళ్ళు అంతా కూడా ఒక 1/2 మీటర్ కవర్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా సన్నటి క్రీపర్ సిల్వర్ జరీతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ తీసుకుని దానిపైన పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. జిగ్జాగ్ లైన్స్ లాగా సిల్వర్ లైన్ తీసుకున్నారు. దానిపైన పింక్ అండ్ సిల్వర్ కలర్ తో ఒక కాంబినేషన్, సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇంకొక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అనమాట. మిగిలిన సారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో, అంటే సారీ బేస్ కలర్ తో అలాగే ఇంకొకటి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ అంతా కూడా మనకి జరీ కలర్ ఇచ్చేసారు, గోల్డ్ కలర్. టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా స్టార్ట్ చేశారు. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. అంటే పళ్ళు సేమ్ కలరే ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలరే వచ్చింది. కాకపోతే డిజైన్ సారీలో ఏదైతే డిజైన్ ఇచ్చారో అది యాజ్ ఇట్ ఈస్ గా బోర్డర్స్ డిజైన్ కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్, కింద ఓకే డబుల్ బోర్డర్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మనం నెక్ కి డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 5095 అండి. నెక్స్ట్ సారీ ఇది ఫ్యాన్సీ పట్టు అండి, ఫ్యాన్సీ పట్టు డిజైనర్ పీస్. ఇది ఓకే, ప్లెయిన్ తీసుకున్నారండి. పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంటే బేస్ వచ్చేసి ఎల్లో ఉంటుంది, అలాగే దానిపైన ఇంకొక లేయర్ లాగా పింక్ కలర్ ఇచ్చారు. దానికి అటు ఇటు చూసినట్లయితే బోర్డర్ మనకి పర్పుల్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ మనకి ఏదైతే పర్పుల్ కలర్ తీసుకున్నారో దీంట్లో మనకి జూట్ మిక్స్ వచ్చింది. ఇక్కడ జూట్ మిక్స్ లేకుండా బోర్డర్ ఇచ్చారనమాట. పైన పింక్ అండ్ ఎల్లో కలర్ కల్నేత ఇచ్చేసి దాని కింద వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ లో మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే 2 కలర్స్ చూస్తున్నామో పింక్ అండ్ ఎల్లో కల్నీత అలాగే పర్పుల్ కలర్, ఇది వచ్చేసరికి కింద ఆపోజిట్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం బేస్ వచ్చేసి ఎల్లో తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఓన్లీ 1 కలర్ తో మాత్రమే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. దీనిపైన పర్పుల్ కలర్ ఫ్లవర్ డిజైన్ పైన మనకి పర్పుల్ కలర్ తో కుందన్స్ డిజైన్ చేయించుకోవచ్చు. పళ్ళు అంతా మనకి ఒకటే కలర్ వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ లో 2 వేరియేషన్స్ ఎలా అయితే ఉందో పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ సారీలో ఉన్నట్టుగానే మనకి బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు.
ఈ శారీ కాస్ట్ 3095. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? చంద్రపురి ఫ్యాన్సీ జార్జెట్ అండి. చంద్రపురి ఫ్యాన్సీ ఫ్యాన్సీ జార్జెట్ అండి. ఫస్ట్ మనం పళ్ళులో చూసినట్లయితే బ్లూ షేడ్ లోనే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఒకటి, తర్వాత సన్నటి లైన్స్ తో ఒకటి తీసుకున్నాడు. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. పైన మొత్తం కూడా 3 కలర్స్ కాంబినేషన్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చి పైన సిల్వర్ జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసి మనకి వేరియేషన్ కలర్ బ్లూ కలర్ ఇచ్చారండి. ఓకే, మనకి బ్లూలోనే లైట్ అండ్ డార్క్. లైట్ అండ్ డార్క్. ఓకే, పైన గ్రీన్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి బ్లూలోనే లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు. దానికి మధ్యలో అక్కడక్కడ కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో లైన్స్ ఇచ్చారు. కింద చూసినట్లయితే యాంటీ కలర్ కాంబినేషన్, పైన మనకి సిల్వర్ జరీ బోర్డర్ వచ్చింది కదా, కింద యాంటీ కలర్ కాంబినేషన్ తో ఒక బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్, అది కూడా మొత్తం ఫిల్లింగ్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ కనిపించే విధంగా ఇచ్చారు. బ్లౌజ్ మనకి కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. గ్రీన్. ఓకే, పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, అంటే పైన ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్ కంటిన్యూ అవుతుంది. శారీలో చూసినట్లయితే మనకి కింద మొత్తం కూడా బ్లూ ఉంటుంది, కానీ ఇక్కడ బ్లూ కాకుండా గ్రీన్ కాంబినేషన్. చాలా లైట్ వెయిట్ గ్లాసీ టైప్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 4750. నెక్స్ట్ శారీ కొల్లం సీకో అండి. ఓకే, మెటీరియల్ వచ్చేసి కొల్లం సీకో మెటీరియల్. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి మిల్కీ వైట్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు కూడా డిజైన్ చేశారు. ఒక 1/2 మీటర్ పళ్ళునే ఇచ్చినా కూడా బ్రైట్ గా తీసుకున్నారు అనమాట. లైట్ కలర్ కాంబినేషన్ కి డార్క్ కలర్ అంటే స్లేట్ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ చేస్తారు, థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా మనకి మ్యాంగోస్ తో ఒక బంచెస్ టైప్ లో ఇచ్చి అటు ఇటు బోర్డర్ కూడా మనకి ఒక టర్నింగ్ లాగా సేమ్ కలర్ కాంబినేషన్, స్లేట్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనం డ్రాప్ ఒక మ్యాంగో డిజైన్ అలాగే ప్లెయిన్ ఇట్లా సర్కిల్ టైప్ లో తీసుకున్నారో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన బోర్డర్ లో కింద బోర్డర్ లో కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి పింక్ వచ్చింది, కింద మనకి స్లేట్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ వచ్చింది. దానిపైన వచ్చేసరికి మ్యాంగో బంచెస్. ఈ మ్యాంగో బంచెస్ అనేది ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాము, అదే బంచెస్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అది మనకి జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ టోటల్ మనకి స్లేట్ కలర్ ఇచ్చారు. స్లేట్ కలర్ తో బంచెస్ టైప్ లో దగ్గరగా అంటే టోటల్ సారీ పళ్ళు అలాగే సారీ మొత్తం కూడా గ్రాండ్ గానే కనిపిస్తుంది, ప్లస్ మనకి డీసెంట్ లుక్ కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి వైట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, ఈ సారీకి మాత్రం వైట్ కలర్ బ్లౌజ్ వేసుకునే కన్నా కూడా మనం పింక్ కలర్ అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా ఒక బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఈ సారీకి ఇంకా అందం వస్తుంది. మనకి ఏంటంటే టోటల్ ప్లెయిన్ ఇచ్చారు కదా? అవునండి, టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1995. నెక్స్ట్ సారీ కొడంబాకం ఫ్యాన్సీ. కొడంబాకం ఫ్యాన్సీ సారీ. లైట్ వెయిట్ అండి ఇది. పళ్ళు పాటు మొత్తం కూడా ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని దాంట్లో గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ 3 కలర్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ తో ఒక బోర్డర్ తీసుకున్నారు. తర్వాత బంచెస్ చూసినట్లయితే మనకి సేమ్ ఇంతకు ముందు ఏవైతే కలర్స్ కాంబినేషన్ చూపించానో ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తో ఒక బంచ్, తర్వాత పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ఇంకొక బంచ్ తీసుకుని మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాకుండా యాంటిక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు ఒక బంచ్ టైప్ లో. పళ్ళులో మనం ఇంతకు ముందు ఏదైతే డిజైన్ చూసామో 3 కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్, అది ఇక్కడ మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు విత్ జరీతో. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో క్రీపర్ వర్క్, పింక్ కలర్ తో మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. ఒక క్రీపర్ పార్ట్ లోటస్ ఫ్లవర్స్ మొత్తం కూడా క్రీపర్ పార్ట్ హెవీ లుక్ కనిపించే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ లో ఈ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా ట్రైబల్ ఫ్లవర్ టైప్ లో ఉంది. ఒకటి గ్రీన్ కలర్ తీసుకుని అవుట్ లైన్ అంతా జరీతో ఇచ్చారు, పింక్ కలర్ తీసుకుని అవుట్ లైన్ మొత్తం జరీతో ఇచ్చారు, బ్లూ కలర్ తీసుకుని అవుట్ లైన్ మొత్తం జరీతో ఇచ్చారు. సారీ అంతా కూడా దగ్గరగా కొన్ని సారీస్ కి ఏంటంటే 2.5 మీటర్స్ వచ్చేసి హెవీ కనిపిస్తుంది. తర్వాత అంతా కూడా మనకి కుచ్చుల పార్ట్ లో మాత్రమే కవర్ చేస్తారు కదా. ఈ సారీకి అలా కాకుండా సారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ గ్యాప్, సేమ్ బ్లౌజ్ మనకి సేమ్ కలర్. ఓకే, ఇక్కడ మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చి వన్ సైడ్ మాత్రం సారీకి బోర్డర్స్ 2 సైడ్స్ ఏదైతే ఇచ్చారో అది బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ అండి 2150. నెక్స్ట్ సారీ అండి హకోబా అండి.
అకోబా ఫ్యాన్సీ పళ్ళు మనకి బాక్స్ పళ్ళు వస్తుందండి. బాక్స్ పళ్ళు, అది కూడా ఓన్లీ బోర్డర్ లాగా ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి పింక్, అటు ఇటు వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు, చిన్న బోర్డర్ లాగా తీసుకున్నారు. ఓకే, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో కింద బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి ఇంతకు ముందు మనం పళ్ళులో ఆరెంజ్ కలర్ బోర్డర్ ఏదైతే చూసామో ఆరెంజ్ బోర్డర్ కి అవుట్ లైన్ వచ్చేసరికి మనకి కొంచెం పర్పుల్ కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి పర్పుల్ కలర్ తో పాటు మనకి పింక్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి ఒక డిజైనర్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మొత్తం క్రీపర్ పార్ట్ పింక్ కలర్ ఓన్లీ. పింక్ కలర్. ఓకే, మిడిల్ పార్ట్ లో మనకు టోటల్ గ్రీన్ కలర్ వస్తుందండి. కొంచెం డిఫరెంట్ షేడ్ గ్రీన్ తీసుకుని దానికి సీ బ్లూ కలర్ కాంబినేషన్ తో వేవ్స్ లాగా లైన్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఈ వేవ్స్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలి, ప్యాచ్ బాక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనుకుంటే కనుక పింక్ కలర్ తీసుకుని ప్యాచెస్ కానీ, లేదు అంటే ఆల్రెడీ పింక్ బోర్డర్ కింద మనకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఆరెంజ్ షేడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఆరెంజ్ షేడ్ బోర్డర్ అంటే బంచెస్ కానీ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక శారీ ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. బార్డర్ మనకి ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ అదే కలర్ బ్లౌజ్. ఓకే, కింద మనకి ఎక్కువగా హైలైట్ అయ్యే కలర్ ఏంటి అంటే పింక్ కలర్ అండి. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన అటు ఇటు పైపింగ్ స్టైల్లో పర్పుల్ కలర్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2195. నెక్స్ట్ సారీ అండి జ్యోతిక ఫ్యాన్సీ శారీ అండి. జ్యోతిక ఫ్యాన్సీ శారీ. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఒక హాఫ్ మీటర్ వరకు కూడా టోటల్ గా ఒక క్రీపర్ ని, ఒక టర్నింగ్ క్రీపర్ ని గోల్డ్ కలర్ తో మాత్రమే కొంచెం గ్యాప్స్ కనిపించే విధంగా ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ తీసుకుని దానిపైన బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్ మనకి టోటల్ శారీ బోర్డర్స్ లో కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి అక్కడ ఏంటంటే 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ తోనే మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. థ్రెడ్ వర్క్ మంచి షైనింగ్ కూడా ఉంది. పైన పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంతకు ముందు పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పింక్ అండ్ బ్లూ కలర్, ఆ కలర్ తో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి పైన ఒక లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారనమాట. శారీ పైన పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో బోర్డర్స్ ఇంతకు ముందు మనం పైన చూసింది ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్, ఇదే కాంబినేషన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా సేమ్ ఫ్లవర్ డిజైన్ ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో మొత్తం కూడా ఆల్ ఓవర్ టైప్ లో ఒక సన్నటి క్రీపర్ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ అదే డిజైన్ ని మనకి ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ రన్నింగ్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్ ప్లేన్ ఇచ్చారు. కాకపోతే ఈ సారీ హైలైట్ అవ్వాలి అంటే మాత్రం మనం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేయించుకుంటే ఏదైనా ప్యాటర్న్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మాత్రం మనకి టోటల్ ప్లెయినే ఇచ్చారండి, ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనం గోట్ వర్క్ అయినా చేయించుకోవచ్చు, అంటే ఈ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకున్నట్లయితే కనుక. అవునండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1895. నెక్స్ట్ సారీ కుబేరా ఫ్యాన్సీ పట్టండి. కుబేరా ఫ్యాన్సీ పట్టు, లైట్ వెయిట్. ఓకే ఓకే, పళ్ళు మాత్రం 1 మీటర్ పళ్ళు బాగా హైలైట్ చేశారు. అన్ని సారీస్ కి కూడా మనం ఎప్పుడు రెగ్యులర్ గా బోర్డర్స్ చూస్తూ ఉంటాం. ఇది వితౌట్ బోర్డర్, ఈ చిన్న పైపింగ్స్ ఒకటి తప్పించి ఇంకెటువంటి బోర్డర్ ఇవ్వలేదండి ఈ సారీలో. ఇక్కడ చూసినట్లయితే టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి జరీతోనే ఇచ్చారు కానీ బోర్డర్స్ అనేది ఇవ్వలేదు. మొత్తం సర్కిల్ టైప్ లో, అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సంపంగి కలర్ వచ్చింది, దానిపైన మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. సర్కిల్స్ లాగా తీసుకుని లోపల ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక చిన్న గోట్ లాగా మాత్రమే ఒక బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ డిజైన్, ఇట్లా ఒక సర్కిల్ టైప్ డిజైన్, తర్వాత ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో ఒక లైన్ ఫ్లవర్స్ ని మాత్రం మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో ఇచ్చారు. ఇంకొక లైన్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా జరీతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అనమాట. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. డిజైనర్ పళ్ళు మనకి ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళు కలర్ ఏదైతే సంపింగ్ కలర్ సేమ్ అదే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. అదే మళ్ళీ ఫ్లవర్స్ కూడా 2 కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా కల్నీత, దాంట్లోనే 2 కలర్స్ తో ఒక కలర్ వచ్చేసరికి కొంచెం స్నఫ్ కలర్ లుక్ ఉంది, ఇంకొకటి వచ్చేసరికి మనకి సంపంగి కలర్. బ్లౌజ్ సేమ్ గోట్ వర్క్ వస్తుంది కానీ అందంగా ఉంది. ఈ సారీ కాస్ట్ 1850. నెక్స్ట్ సారీ జూట్ ఫ్యాన్సీ మెటీరియల్, లైట్ వెయిట్ అండి. కూడా పళ్ళు చూసినట్లయితే మనకి 3 కలర్స్ ఇచ్చారు. రెడ్ కలర్, లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ తో మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, మొత్తం కూడా మనకి ప్లెయిన్ లైన్స్ వచ్చాయి.
అలాగే ఇక్కడ ఏ 3 కలర్స్ అయితే ఉన్నాయో అదే 3 కలర్స్తో మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ అంటే ఫ్రంట్ వచ్చే పార్ట్ మొత్తం కూడా మనకి ఓన్లీ లైన్స్తోనే ఉంది. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్లోనే మనకి కలర్ అనేది వేరియేషన్ చూపించారు. ఈ హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి స్లేట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గ్రీన్ కలర్తో బిగ్ సైజ్లో బంచెస్ వచ్చే విధంగా డిజైన్ ఇచ్చారు. దానిపైన అంతా అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది. స్కర్ట్ బోర్డర్ టైప్ లుక్ మొత్తం శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి రెడ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. అంటే మెటీరియల్ మాత్రం మెటీరియల్ మాత్రం సేమ్ జూట్ మెటీరియల్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. దీనికి ఏ బ్లౌజ్ ఇచ్చారు? దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. డిజైనర్ బ్లౌజ్ అంటే శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్, ఆ కలర్స్ కాంబినేషన్తో పాటు మనకి ఇంతకు ముందు స్కర్ట్ బోర్డర్ లాగా గ్రీన్ కలర్తో మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చింది కదా, దీంట్లో గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఆ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసి 4 కలర్స్తో. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 950. నెక్స్ట్ శారీ అండి, లైట్ వెయిట్ అండి, కంచిపట్టు. కంచిపట్టు డిఫరెంట్ పళ్ళు, టోటల్ డిఫరెంట్. ఈ కలర్ చాలా రేర్ కలర్ ఇస్తూ ఉంటారండి. ఈ బ్లూకి ఏంటంటే మెరూన్ కలర్ ఇస్తారు, గ్రీన్ కలర్, లేకపోతే మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ మనకి లైట్ లెవెండర్ కలర్ తీసుకున్నారు. కల్నేతలో ఎల్లో కలర్ అండ్ లెవెండర్ కలర్ మిక్స్ అయితే ఈ కలర్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి టెంపుల్ టైప్ లోనే ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుంది. అలాగే ఎడ్జెస్ లో కూడా ఒక సన్నటి బడ్ లాగా, చిన్న బడ్ లాగా తీసుకున్నారనమాట. అదొక బోర్డర్ లాగా ఇచ్చారు. కాకపోతే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అవడం వల్ల ఈ బోర్డర్కి అలాగే మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్కి పెద్ద వేరియేషన్ తెలియడం లేదు. శారీ బోర్డర్స్లో మనకి జరీ కడ్డీ బోర్డర్ తీసుకుని దానికి మధ్యలో వచ్చేసరికి గ్రీన్ కలర్స్లోనే మనకి కొంచెం చిన్న వేరియేషన్ చూపించారు లైన్స్ లాగా. కింద వచ్చేసరికి ఫుల్ ఆపోజిట్ బోర్డర్ ఉంటుందండి. స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. జరీ బ్యాక్గ్రౌండ్లోనే అంటే పళ్ళులో ఏ కలర్ దాని మీద హెవీ లుక్ కనిపించే విధంగా జరీతో ఒక క్రీపర్ ఇచ్చారు. బిగ్ బోర్డర్ ఉంటుంది. ఈ బిగ్ బోర్డర్ ఇది మొత్తం కూడా మనకి జరీ బాగా హైలైట్ అవుతుంది కదా. ఇక్కడ చూసినట్లయితే జరీ అండ్ థ్రెడ్ వర్క్ మిక్స్ అయినటువంటి ఒక బోర్డర్ క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా కల్నేత కాంబినేషన్, ఒక మ్యాంగో వచ్చేసరికి జరీ ఇచ్చారు, ఇంకొకటి లైన్స్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్. అంటే సారీ బేస్ లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ తో మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. టోటల్ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది సారీ. ఒకటి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు జిగ్జాగ్ లైన్ లో, ఇంకొకటి వచ్చేసరికి సెల్ఫ్ లైన్స్ తో పాటు ఈ ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు. ఆల్టర్నేట్ లైన్స్ లాగా టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు లెవెండర్ వచ్చింది కదా, యా పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 10,850 అండి. నెక్స్ట్ సారీ జైపూర్ ఫ్యాన్సీ కోట. జైపూర్ ఫ్యాన్సీ కోట శారీ మొత్తం కూడా మనకి బేస్ వచ్చేసి ఆరెంజ్ కలరే వచ్చింది. దానిపైన మనకి పర్పుల్ కలర్ తో లీఫ్ టైప్ బంచెస్ తీసుకున్నారు. ఈ సారీకి అటు ఇటు బోర్డర్స్ చూసినట్లయితే జరీతో కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ తీసుకుని వన్ సైడ్ రెడ్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఈ పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి మనకి వేరియేషన్ ఉంటుంది. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా కడ్డీ బోర్డర్ లో, అటు ఇటు 2 కలర్స్ లైన్స్ తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ అంటే కింద బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ తో పాటు జరీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ టెంపుల్ డిజైన్ లో కూడా మనకి 3 కలర్స్ తీసుకున్నారు. డిఫరెంట్ కలర్స్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ టోటల్ లీఫ్ డిజైన్ వస్తుందండి. ఓకే, లీఫ్ డిజైన్ 3 కలర్స్ మొత్తం కూడా దగ్గరగా ఇచ్చారండి. లీఫ్ బంచెస్ ఇచ్చారు. మొత్తం కూడా 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ కలర్, అలాగే పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్, 3 కలర్స్ వేరియేషన్ తో టోటల్ సారీ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ టైప్ లో ఇచ్చారు. ఫుల్ సారీ. బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే పళ్ళు బేస్ కూడా మనకి మొత్తం కూడా ఆరెంజే వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఆరెంజ్ షేడ్ లోనే ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే సేమ్ సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ అదే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా వేరియేషన్ ఇచ్చారు. డిజైన్ మిస్ చేసి కడ్డీ బోర్డర్ ఇచ్చారు, కొద్దిగా పెద్ద బోర్డర్ ఇచ్చారు. యా ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1,695. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1,695 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.